తిరుమల ఘాట్ రోడ్లో కొండ చర్యలు భారీ వృక్షాలు విరిగిపడ్డాయి. 4 రోజులుగా భారీ వర్షాలు కురిశాయి. ఈ కారణంగా తిరుమలకి 5 కిలోమీటర్ల దూరంలో రెండో ఘాట్ రోడ్లో భారీ వృక్షాలు విరిగిపడ్డాయి. దీంతో రాకపోకలకి తీవ్ర అంతరాయం కలిగింది. ఘాట్ రోడ్లలో విరిగిపడుతున్న కొండ చర్యలను ఫారెస్ట్ అధికారులు ఎప్పటికప్పుడు తొలగిస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, రైట్ చందు, మొత్తం మీద ఏదైతే తిరుమల ఘాట్ రోడ్లలో కొండ చర్యలు విరిగిపడుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ కి తీవ్ర అంతరాయం ఏర్పడుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా గత వారం రోజులు అంటే గత శనివారం నుంచి ఇటు తిరుపతి తిరుమలలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఘాట్ రోడ్లలో తరచూ కొండ చర్యలు విరిగిపడుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే ఘాట్ రోడ్లలో విరిగిపడుతున్నటువంటి కొండ చర్యలు ఎప్పటికప్పుడు తొలగించాలని చెప్పేసి ఇప్పటికే టీటీడీ అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి అయితే ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఎందుకంటే భక్తులు తిరుమలకు వచ్చే భక్తులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో ఏదైతే టీటీడీ అటవీ శాఖ పూర్తి స్థాయిగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్టయితే తెలుస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే భారీ వృక్షాలు సైతం అంటే ఈ కొండ చర్యలు విరిగిపడుతున్న ప్రాంతాల్లో భారీ వృక్షాలు సైతం నేల కొరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఆ వృక్షాలను కూడా అంటే ఒకవేళ పడిపోయే వృక్షాలు కూడా ఏదైనా ఉంటే అవి తొలగించాలని చెప్పేసి అటవీ శాఖకు అయితే ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ప్రధానంగా రెండవ ఘాట్ రోడ్ లో తరచు ఏదైతే 5వ కిలోమీటర్ కావచ్చు, మరోవైపు 3వ మలుపు 2వ మలుపు అంటే ఆ ప్రాంతాల్లోనే ఎక్కువగా ఘాట్ రోడ్లలో కొండ చర్యలు విరిగిపడుతున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టాలని చెప్పేసి ఇప్పటికే ఇంజనీరింగ్ శాఖకే ఆదేశాలు జారీ చేసినట్టయితే తెలుస్తోంది. ముఖ్యంగా గతంలో కూడా భారీ స్థాయిలో కొండ చర్యలు విరిగిపడినప్పటికీ అక్కడ మాత్రం అంటే సుమారు 2వ మలుపు ప్రాంతంలో భారీగా ఏర్పాట్లు చేశారు. కొన్ని ఇప్పుడు మాత్రం చూసుకున్నట్లయితే హరిణి నుంచి సుమారు 2 మలుపుల సమీపంలో మాత్రమే ఎక్కువగా కొండ చర్యలు జారీ పడుతున్న పరిస్థితి అయితే ఉంది. కొన్ని భారీ వృక్షాలు సైతం ఏదైతే కొండలపై నుంచి జారీ ఏదైతే రోడ్లపైకి వస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనివల్ల తిరుమలకి వచ్చేటువంటి భక్తులకి తీవ్ర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా వాహనాల్లో వచ్చే వాళ్ళు కావచ్చు, మళ్ళీ బస్సులో వచ్చేటువంటి భక్తులు, దర్శనానికి వచ్చేటువంటి భక్తులకి ఎక్కువసేపు ఆలస్యం అవుతున్న నేపథ్యంలో టీటీడీ ఎప్పటికప్పుడు అక్కడ విరిగిపడుతున్నటువంటి కొండ చర్యలని ఎప్పటికప్పుడు తొలగిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా గత వారం రోజు కురుస్తున్నటువంటి వర్షాలతో ఇప్పటికే తిరుమలలో ఉన్నటువంటి పలు జలాశయాలు కూడా పూర్తి స్థాయిలో నిండిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఆ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి నీటి కారణంగా ఎక్కువగా అడవిలో కొండ చర్యలు ఎక్కువ జారీ పడుతున్న పరిస్థితి ఇక్కడ నెలకొంది. ఏదేమైనప్పటికీ టీటీడీ పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఇప్పటికే అధికారుల ఆదేశాలు జారీ చేసినట్టయితే తెలుస్తోంది. చందు. రైట్ సునీల్, థ్యాంక్ యూ.